ప్రతి మేజర్ నేషనల్ సెక్యూరిటీ డిసిషన్ వెనుక పబ్లిక్ కి కనిపించని ఒక సిస్టమ్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం నుంచి స్ట్రాటజీ ప్రిపేర్ చేయడం వరకు ఆ ప్రాసెస్ లో పనిచేసే వాళ్ళ పేర్లు చాలా సార్లు హెడ్లైన్స్ లోకి రావు. కానీ ఇండియా నేషనల్ సెక్యూరిటీ హిస్టరీని చూస్తే ఆ సిస్టమ్ కి రిపీటెడ్ గా కనెక్ట్ అయ్యే ఒక పేరు అజిత్ డోవల్. యూరి సర్జికల్ స్ట్రైక్, బాలకోట్ ఎయిర్ స్ట్రైక్, ఆర్టికల్ 370, మైనబర్ ఆపరేషన్, ఇలా ఇండియా సెక్యూరిటీ హిస్టరీలో జరిగిన కొన్ని మేజర్ డిసిషన్స్ వెనుక ఆయన పేరు ఎందుకని రిపీటెడ్గా వినిపిస్తుంది? 2014 ఎలక్షన్స్ ముందు ఢిల్లీలో జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్లో ఆయన రోల్ ఏంటి? The NDA has won the election of 2014. The BJP would have won the election and Narendra Modi was Prime Minister of India. కేరళలో ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్గా మొదలైన జర్నీ ఇంటెలిజెన్స్ ఆపరేషన్, పీస్ నెగోషియేషన్స్, పాలిటిక్స్, నేషనల్ సెక్యూరిటీ, ఇలా ఇండియా హిస్టరీలో కొన్ని మోస్ట్ సెన్సిటివ్ చాప్టర్స్ మధ్య సాగింది. ఈ డాక్యుమెంట్లో అచీవ్మెంట్స్ మాత్రమే కాదు, ఫెయిల్యూర్స్, కాంట్రవర్సీస్, అలిగేషన్స్, అలాగే పబ్లిక్కి ఎక్కువగా తెలియని కొన్ని డిసిషన్స్ని అవైలబుల్ ఎవిడెన్స్ ఆధారంగా డిస్కస్ చేద్దాం. ఈ స్టోరీ ఢిల్లీలో స్టార్ట్ అవ్వదు, పాకిస్తాన్లో కూడా స్టార్ట్ అవ్వదు. ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర అయితే అస్సలు కాదు. మనం ముందు కేరళకి వెళ్ళాలి. 1971 డిసెంబర్లో కేరళలోని తలసరిలో ఒక చిన్న ఇన్సిడెంట్తో టూ రిలీజియస్ కమ్యూనిటీస్ మధ్య ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. కొన్ని రోజుల్లోనే ఆ టెన్షన్ రైట్స్గా మారింది. షాప్ని లూట్ చేస్తున్నారు, ప్రాపర్టీస్ బంద్ చేస్తున్నారు. సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిందంటే పోలీస్ కూడా కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లోకి వెళ్ళడానికి కూడా ఎస్టేట్ అయ్యారు. గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరిగిపోతుంది. ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి ఒక ఆఫీసర్ కావాలి, ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ ఆఫీసర్ కాదు. అప్పుడే సర్వీస్ స్టార్ట్ చేసిన యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ని సెలెక్ట్ చేశారు, అజిత్ డోవల్. కానీ ఎవరి అజిత్ డోవల్? 1945లో ఉత్తరాఖండ్లోని పౌరి గర్వాల్లో ఒక ఆర్మీ ఫ్యామిలీలో జన్మించారు. ఫాదర్ ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్. రాజస్థాన్లోని అజ్మేర్ మిలిటరీ స్కూల్లో స్కూలింగ్ కంప్లీట్ చేసి 1967లో ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ 1968 యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసి ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్. అరౌండ్ 23 ఇయర్స్కి కేరళ అలాట్ అయింది. ట్రైనింగ్ తర్వాత కొట్టయంలో ఏఎస్పీగా పోస్టింగ్ వచ్చింది. యూజువల్లీ ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ కెరీర్ స్టార్టింగ్ ఇయర్స్ అంటే సిస్టమ్ని అండర్స్టాండ్ చేసుకోవడం, ఎక్స్పీరియన్స్ గెయిన్ అవ్వడం. బట్ డోవల్కి ఫస్ట్ మెజారిటీ టెస్ట్ ఎర్లీగా వచ్చింది, తలసరి రైట్స్. జనవరి 1972లో డోవల్ తలసరి రీచ్ అయ్యారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా లార్జ్ స్కేల్ ఫోర్స్ యూజ్ చేయలేదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. రియాక్ట్స్ ఎక్కడ కోఆర్డినేట్ అవుతున్నారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అసలు ప్రాబ్లం ఏంటని డోవల్ సెన్సిటివ్ ఏరియాస్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ డీటెయిల్స్ కలెక్ట్ చేసి నెక్స్ట్ బోత్ సైడ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న లోకల్ లీడర్స్ని ఐడెంటిఫై చేశారు. డైరెక్ట్గా నెగోషియేషన్ కూడా స్టార్ట్ చేశారు. ప్రాబ్లం ఏంటంటే ఒకరి ప్రాపర్టీ ఇంకొకరు లూట్ చేస్తున్నారని వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు, వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు. వాళ్ళ ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది. లూట్ అయిన ప్రాపర్టీస్ని రికవర్ చేసి రెస్పెక్టివ్ ఓనర్స్కి రిటర్న్ చేపించారు. స్లోగా వైలెన్స్ కంట్రోల్లోకి వచ్చింది. ఈ ఆపరేషన్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ రియట్స్ స్టాప్ అవ్వడం మాత్రమే కాదు, డోవల్ అప్రోచ్ గురించి. ఇన్ఫర్మేషన్, ఫోర్స్ ముందే యూజ్ చేయకపోవడం, నెట్వర్క్ని అండర్స్టాండ్ చేయడం, ఎనిమీ ఆర్ అపోజిషన్ని అటాక్ చేయడం, వాళ్ళ మోటివ్ ఏంటో తెలుసుకోవడం. ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ సేమ్ ప్యాటర్న్ మనకి డోవల్ కెరీర్లో రిపీటెడ్గా కనిపిస్తుంది. తలసరి తర్వాత యంగ్ ఆఫీసర్ గురించి ఢిల్లీ వరకు డిస్కషన్ వెళ్ళింది. ఫ్యూ మంత్స్ తర్వాత డోవల్ని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్ సైడ్ పెట్టారు. అండ్ ఇక్కడి వరకు అజిత్ డోవల్ పోలీస్ ఆఫీసర్. కానీ ఇప్పుడు అతను ఎంటర్ అయిపోది కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. యూనిఫామ్ ఉండదు, పబ్లిక్ రికగ్నైజేషన్ ఉండదు, కొన్నిసార్లు ఐడెంటిటీ కూడా ఉండదు. ఎందుకంటే అజిత్ డోవల్ ఇండియాస్ ఇంటెలిజెన్స్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి. అండ్ తన ఫస్ట్ టాస్క్ మిజోరాం. ఈరోజు మనకి మిజోరాం అంటే ఇండియాలో ఒక పీస్ఫుల్ నార్త్ ఈస్ట్ స్టేట్. బట్ 1970స్లో మిజోరాం సపరేట్ స్టేట్ కాదు, ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ అస్సాం. అండ్ ఈ రీజియన్లో ఇయర్స్ నుండి డిస్సాటిస్ఫాక్షన్ బిల్డ్ అవుతుంది. ఫెమిన్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్, పొలిటికల్ డిస్ప్యూట్స్, లాంగ్వేజ్ రిలేటెడ్ టెన్షన్స్. ఈ ఎన్విరాన్మెంట్లో ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది, మిజో నేషనల్ ఫ్రంట్, MNF. దాని లీడర్ లాల్ డెంగా. ఇనిషియలీ లోకల్ ప్రాబ్లమ్స్ని రీప్రజెంట్ చేస్తున్న మూవ్మెంట్ స్లోగా తిరుగుబాటు డైరెక్షన్లో వెళ్ళింది. వెపన్స్, వైలెన్స్ ఇంక్రీజ్ అయింది. సిచ్యువేషన్ ఢిల్లీకి మేజర్ నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లంగా మారింది. కానీ గవర్నమెంట్ ముందు ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఉంది. MNF దగ్గర వెపన్స్, కమాండర్స్, మౌంటైన్ బేసెస్, మోస్ట్ ఇంపార్టెంట్లీ లోకల్ సపోర్ట్ ఉంది. ఆర్మీని పంపించి సింపుల్గా ఆపరేషన్ కండక్ట్ చేయొచ్చు. బట్ లోకల్ పీపుల్ ఇన్సర్జెంట్ని సపోర్ట్ చేస్తే మిలిటరీ ఆపరేషన్ బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. సో గవర్నమెంట్కి ఆర్మీతో సాల్వ్ చేయలేమని అర్థమైంది. సో అజిత్ డోవల్ని పంపించారు. మిజోరాం రీచ్ అయ్యాక డోవల్ ఫస్ట్ చేసింది అటాక్, అరెస్ట్ కాదు, అబ్జర్వేషన్. MNF స్ట్రక్చర్ని స్టడీ చేశారు. లాల్ డెంగా పవర్ ఎక్కడి నుండి వస్తుంది,
మనీ, వెపన్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, లీడర్షిప్. అప్పుడు డోవల్కు ఒక వీక్నెస్ కనిపించింది. లాల్డెంగాకి కీ మిలిటరీ కమాండర్స్ ఉన్నారు. పర్టికులర్లీ ఈ 7 కమాండర్స్ అతని స్ట్రెంత్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. కానీ లాల్డెంగా అండ్ కమాండర్స్ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. డోవల్ అండర్ కవర్ నెట్వర్క్ ద్వారా కమాండర్స్ కి క్లోజ్ అయ్యారు. అతను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ పర్సనల్ రిలేషన్షిప్ బిల్డ్ చేశాడు. అండ్ వాళ్ళకి అపోజిట్ సైడ్ లో ఉన్న పర్సన్ యాక్చువల్లీ గవర్నమెంట్ కోసం వర్క్ చేస్తున్నాడని తెలియదు. కానీ డోవల్ వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, వాళ్ళని కన్విన్స్ చేశారు. ఇండియాతో సెటిల్మెంట్ కి వస్తే పొలిటికల్ సొల్యూషన్ పాసిబిలిటీ, మిజోరం కి సపరేట్ స్టేట్ హుడ్, పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందని. కానీ ఆర్మర్ స్ట్రగల్ కంటిన్యూ చేస్తే ఇండియా ఫుల్ ఫోర్స్ తో రెస్పాండ్ అవుతుందని, తర్వాత మొత్తం కొలాప్స్ అవుతుందని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఇయర్స్ ఆఫ్ నెగోషియేషన్స్, 7 కీ కమాండర్స్ లో 6 మెంబర్స్ ఎవెన్చువల్లీ లాల్డెంగా నుండి డిస్టెన్స్ అయి ఇండియా సైడ్ తో ఎంగేజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. సడన్లీ లాల్డెంగా ఈక్వేషన్ చేంజ్ అయింది. పవర్ స్ట్రక్చర్ వీక్ అయింది. కొన్నిసార్లు ఆర్గనైజేషన్ ని డిఫెండ్ చేయడానికి ఆర్గనైజేషన్ మీద అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్ ఈక్వేషన్ ని చేంజ్ చేస్తే చాలు. కొన్ని ఇయర్స్ తర్వాత మిజోరం సెటిల్మెంట్ అయి లాల్డెంగా చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఈ ఎంటైర్ పీస్ ప్రాసెస్ ని డోవల్ ఒక్కడే క్రియేట్ చేశారు. డోవల్ ముందు ఇంకొక సెన్సిటివ్ అసైన్మెంట్ వచ్చింది. 1974 లో ఇండియా ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసింది. Today, at 15:45 hours, India conducted 3 underground nuclear tests in the Pokhran range. పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో సీక్రెట్ గా న్యూక్లియర్ కెపబిలిటీ బిల్డ్ చేస్తుందని ఢిల్లీకి క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. పాకిస్తాన్ ఎగ్జాక్ట్లీ ఏం చేస్తుంది? దానికోసం ఎవరైనా పాకిస్తాన్ కి స్పైగా పంపాలి. కానీ ఈ ఆపరేషన్ చాలా రిస్కీ. ఇమాజిన్ మీరు ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నారు. మీ జాబ్ గురించి ఎవరికి తెలియకూడదు. మీ అసెంట్, మీ బిహేవియర్, మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఈవెన్ మీ బాడీ మీద ఉన్న ఒక్క స్మాల్ డీటెయిల్ కూడా మీ ఐడెంటిటీని ఎక్స్పోజ్ చేయొచ్చు. కానీ అజిత్ డోవల్ సక్సెస్ఫుల్లీ ఈ ఆపరేషన్ ని కంప్లీట్ చేశారు. డోవల్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ యొక్క హెయిర్ ని లోకల్ బార్బర్ షాప్ నుండి హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి న్యూక్లియర్ మెటీరియల్ ట్రేసెస్ ఐడెంటిఫై చేయడానికి ఇండియాకి పంపించారు. డోవల్ పాకిస్తాన్లో సక్సెస్ఫుల్ గా ఇయర్ స్పెండ్ చేసి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేశారు. ఎన్నో పాకిస్తాన్ ప్లాన్స్ ని స్టాప్ చేశారు. ఇప్పటికీ డోవల్ గారు పాకిస్తాన్లో స్పై నెట్వర్క్ ని రన్ చేస్తున్నారు. ఇండియాకి రిటర్న్ అయ్యాక ఈసారి మిలిటెంట్స్ ఫారిన్ కంట్రీలో కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ రిలీజియస్ ప్లేసెస్ లో ఉన్నారని ఐడెంటిఫై చేశారు. గవర్నమెంట్ ఫోర్స్ యూజ్ చేస్తే కంట్రీ వైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. ఫోర్స్ యూజ్ చేయకపోతే మిలిటెంట్స్ స్ట్రాంగ్ అవుతారు. ఇండియా ఆల్రెడీ వన్స్ ఈ మిస్టేక్ చేసింది. The mission was named Operation Blue Star. It was to capture and flush out Khalistani militants inside the holy site. 4 years later గోల్డెన్ టెంపుల్ క్రైసిస్ మళ్ళీ వచ్చింది. అండ్ గవర్నమెంట్ కి కావాల్సింది సోల్జర్ కాదు, ఎక్స్పీరియన్స్ ఆఫీసర్. ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు. 1984 ఆపరేషన్ బ్లూ స్టార్. ఇండియన్ ఆర్మీ గోల్డెన్ టెంపుల్ లోకి ఎంటర్ అయి మిలిటెంట్స్ ని ఎలిమినేట్ చేశారు. బట్ ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల పొలిటికల్ అండ్ సోషల్ ఎఫెక్ట్ ఫేస్ చేశారు. గోల్డెన్ టెంపుల్ డ్యామేజ్, సిక్ కమ్యూనిటీలో యాంగర్, అండ్ ఫ్యూ మంత్స్ లేటర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ అసాసినేషన్. Former Indian Prime Minister Indira Gandhi was assassinated by her own security guards. It happened in the aftermath of the Golden Temple being stormed in Operation Blue Star. సో 1988లో మిలిటెంట్స్ మళ్ళీ గోల్డెన్ టెంపుల్లో పొజిషన్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ బ్లూ స్టార్ రిపీట్ అవ్వకూడదని ఆపరేషన్ బ్లాక్ థండర్ ని స్టార్ట్ చేసింది. సెక్యూరిటీ ఫోర్సెస్ కాంపౌండ్ ని సరౌండ్ చేశాయి. బట్ బయట నుండి ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. లోపల ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో తెలియదు. ఎంతమంది మిలిటెంట్స్ ఉన్నారు, వెపన్స్, లీడర్ ఎవరు, పొజిషన్స్ ఏంటి, ఎంట్రీ పాయింట్స్ ఏంటి. వితౌట్ ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి మూవ్ ఈజ్ ఎ బ్లాంక్ గేమ్. కానీ ది గ్రేట్ అజిత్ డోవల్ గారు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశారు. మారువేషలం సరౌండింగ్ ఏరియాలో ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేశారు. అండ్ పెద్ద రిస్క్ తీసుకొని డోవల్ మిలిటెంట్స్ ని అప్రోచ్ అయ్యి తాను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సైడ్ నుండి హెల్ప్ చేయడానికి వచ్చిన పర్సన్ లాగా కన్విన్స్ చేశారు. సడన్ గా అలా చెప్తే ఎవరికైనా డౌట్ వస్తుంది. అండ్ ఎవరు కూడా అలాంటి సిచ్యువేషన్ లో థర్డ్ పర్సన్ ని నమ్మరు. డోవల్ గారి ప్లేస్ లో వేరే ఎవరున్నా దొరికిపోతారు. పాకిస్తాన్ లో ఇయర్ స్పెండ్ చేయడం వల్ల ఉర్దూ అసెంట్, కల్చరల్ ఫెమిలియారిటీ, బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్ యూస్ఫుల్ అయింది. ఫన్స్ మిలిటెంట్స్ ట్రస్ట్ గెయిన్ చేశాక డోవల్ టెంపుల్ కాంపౌండ్ అబ్జర్వేషన్ స్టార్ట్ చేశారు. పొజిషన్స్, నెంబర్స్, లీడర్షిప్ వీక్నెస్. బయటకు వచ్చాక సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఇంటెలిజెన్స్ పాస్ చేశారు. ఎన్ఎస్సీ కమాండోస్ ని డిప్లాయ్ చేసి సర్వేలెన్స్ ని ఇంక్రీజ్ చేశారు. మెయిన్ లీడర్ ని అసాసినేట్ చేయడం వల్ల మిలిటెంట్స్ సరెండర్ అయ్యారు. మే 1988 ఆపరేషన్ ఎండ్ అయింది. బ్లూ స్టార్ తో కంపేర్ చేస్తే అవుట్కమ్ మాత్రం చాలా డిఫరెంట్. ఆపరేషన్ బ్లాక్ థండర్ వల్ల డోవల్ కి రెప్యుటేషన్ చాలా పెరిగింది. కొన్ని ఇయర్స్ తర్వాత ఇప్పటి వరకు ఎన్నో సిచ్యువేషన్ ఫేస్ చేశారు.
కానీ డోవల్కర్కి కంప్లీట్ న్యూ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నారు. ఈసారి అపోజిషన్ మిలిటెంట్స్ కాదు. డిసెంబర్ 1999 170 పీపుల్తో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 కాట్మాండ్ నుండి ఢిల్లీకి బయలుదేరింది. బట్ ఢిల్లీ రీచ్ అవ్వలేదు. డిసెంబర్ 24, 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 కాట్మాండ్ నుండి ఢిల్లీకి ట్రావెల్ చేస్తుంది. 5 హైజాకర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ని కంట్రోల్లోకి తీసుకున్నారు. ఫ్యూల్ షార్టేజ్ వల్ల ప్లేన్ ముందుగా అమృత్సర్లో ల్యాండ్ అయింది. కానీ అక్కడి నుండి మళ్ళీ టేకాఫ్ అయి లాహోర్ మీదుగా దుబాయ్కి చేరుకొని చివరికి ఆఫ్ఘనిస్తాన్లోని కాందార్లో ల్యాండ్ అయింది. అప్పటికి కాందార్ తాలిబాన్ కంట్రోల్లో ఉండడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ ఫారెన్ టెరిటరీలో చిక్కుకుపోయింది. తాలిబాన్ గవర్నమెంట్ మీద ఇండియాకి అంతగా నమ్మకం లేదు. మిలిటరీ రెస్క్యూ ఆపరేషన్ చేయడం కూడా చాలా రిస్కీ. అది ఫెయిల్ అయితే వందల మంది ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఢిల్లీ దగ్గర మిగిలిన ఏకైక ఆప్షన్ నెగోషియేషన్స్. దానికోసం 7 మెంబర్స్ నెగోషియేషన్ టీమ్ని కాందార్కి పంపించారు. ఆ టీంలో అజిత్ డోవల్ కూడా ఒకరు. హైజాకర్స్ ఇనిషియల్ డిమాండ్స్ చాలా పెద్దవి. ఇండియన్ ప్రిజన్స్లో ఉన్న డజన్స్ ఆఫ్ మిలిటెంట్స్ని రిలీజ్ చేయాలి, భారీ అమౌంట్లో మనీ ఇవ్వాలి, అలాగే కొన్ని ఇతర కండిషన్స్ని కూడా యాక్సెప్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్కి ఆ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయడం పొలిటికల్లీ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ సింపుల్గా నో అని చెప్పడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ లోపల ఇండియన్ హాస్టేజెస్ ఉన్నారు. లాంగ్ నెగోషియేషన్స్ తర్వాత డోవల్ అండ్ టీమ్ 36 ప్రిజనర్స్ రిలీజ్ నుండి 3కి రిడ్యూస్ చేశారు. మసూద్ అజర్, అహ్మద్ ఒమర్ సాహిద్ షేక్, ముస్తక్ హమద్ జార్గర్. ఇండియా 3 మిలిటరీస్ని రిలీజ్ చేసింది. హాస్టేజెస్ సేఫ్గా రిటర్న్ అయ్యారు. IC-814 ఫ్లైట్ ఇన్సిడెంట్ ఇండియా సెక్యూరిటీకి ఫెయిల్యూర్. రిలీజ్ మిలిటెంట్లో మసూద్ అజర్ లేటర్ జైష్-ఇ-మొహమ్మద్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ ఫ్యూచర్ టెర్రరిజం స్టోరీలో అతని నేమ్ వినిపిస్తుంది. బట్ 1999లో ప్యాసింజర్స్ని సేఫ్గా తీసుకుని రావడం మన ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేసాం. కాందార్ తర్వాత ఇండియా ఇంటెలిజెన్స్ పైన సీరియస్ క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. సెక్యూరిటీ సిస్టమ్స్ని స్ట్రెంథెన్ చేయాలి, ఏజెన్సీస్ మధ్య ఇన్ఫర్మేషన్ షేరింగ్ని ఇంప్రూవ్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. దానికోసం కొత్త సిస్టమ్స్, పాలసీస్ మరియు స్ట్రక్చర్స్ని డెవలప్ చేశారు. అజిత్ డోవల్ కెరీర్ ఇక్కడి వరకు చూస్తే కేరళ, మిజోరం, పాకిస్తాన్, పంజాబ్ అండ్ కాందార్ మోస్ట్లీ నేషనల్ సెక్యూరిటీ ఆపరేషన్స్. కానీ 2004 గవర్నమెంట్ చేంజ్ అయింది. కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. డోవల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అయ్యారు. 2005లో రిటైర్మెంట్ ఆన్ పేపర్. నియర్లీ 4 డికెట్స్ ఇంటెలిజెన్స్ కెరీర్ స్టోరీ ఇక్కడ ఎండ్ అవ్వాలి. కానీ రిటైర్మెంట్ తర్వాత నుండి ఇంకొక కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ పొజిషన్, ఆఫీషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ లేకుండా డోవల్ గారు ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. మరి టార్గెట్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రాహిం. 2005లో దావూద్ ఇబ్రాహిం డాటర్ మరూక్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. గ్రూమ్ ఎవరంటే ఫార్మర్ పాకిస్తాన్ క్రికెటర్ జావేద్ మియానంద్ సన్ జునైద్. రిసెప్షన్ దుబాయ్లో జరుగుతుంది. ఆ ఈవెంట్కి దావూద్ ఇబ్రాహిం కూడా అటెండ్ అవుతాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇండియాకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే దావూద్ ఇబ్రాహిం ఎగ్జాక్ట్ లొకేషన్ నార్మల్గా ఎవ్వరికీ తెలియదు. అజిత్ డోవల్ గారు ఎలా అయినా దావూద్ని ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. దావూద్ బిగ్గెస్ట్ అండర్ వరల్డ్లో ఎనిమి ఒకడు చోటా రాజన్. ఒక టైంలో అతను దావూద్ నెట్వర్క్లోనే ఇంపార్టెంట్ పర్సన్. రిస్క్ తీసుకొని డోవల్ గారు తన నెట్వర్క్ని యూజ్ చేసి చోటా రాజన్ని కాంటాక్ట్ అయ్యారు. ప్లాన్ ఏంటంటే రాజన్ షూటర్స్ని యూజ్ చేసి దావూద్ని ఎలిమినేట్ చేయడం. ఢిల్లీలో ఫైనల్ ప్రిపరేషన్ జరుగుతున్న టైంలో ముంబై పోలీస్కి కొంతమంది క్రిమినల్స్ మూవ్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఆపరేషన్లో షూటర్స్ని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో ఇండియా సెక్యూరిటీ అప్రోచ్ ఎక్కువ డిఫెన్స్గా ఉండేది. టెర్రరిస్ట్ అటాక్ జరిగిన వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ చాలా రేర్గా కనిపించేది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్రోచ్ అఫెన్సివ్ డైరెక్షన్లో మారింది. That India has shifted its gear from the defensive mode to defensive offense, they will find that it is unaffordable for them. You can do one Mumbai, you may lose Balochistan. మిలిటరీకి ఎక్కువ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇవ్వడం, టెర్రరిజం పైన జీరో టాలరెన్స్ పాలసీ ఫాలో చేయడం, ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేయడం లాంటి చేంజెస్ కనిపించాయి. డిఫెన్స్ సెక్టర్లో కూడా ఇండియా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయింది. అజిత్ డోవల్ గారు ఇండియా ఎంటైర్ సెక్యూరిటీ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయాలని డిసైడ్ అయ్యారు. దానికోసం కొత్త ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. సెక్యూరిటీ స్ట్రక్చర్లో మేజర్ రిఫార్మ్స్ వచ్చాయి. 2008లో నరేంద్ర మోడీ గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ పాలసీ మీద ఫోకస్ చేసే ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ ఇనిషియేటివ్లో భాగంగా అజిత్ డోవల్ని కూడా ఇన్వైట్ చేశారు. 2009లో ఢిల్లీ బేస్డ్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ VIF ఎస్టాబ్లిష్ అయ్యింది. నేషనల్ సెక్యూరిటీ, ఫారెన్ పాలసీ, స్ట్రాటజిక్ అఫైర్స్,
ఇంటెలిజెన్స్, డిప్లొమసీ లాంటి టాపిక్స్ మీద రీసెర్చ్ అండ్ పాలసీ డిస్కషన్ చేసేది. 2011 పీరియడ్కి వచ్చేసరికి బ్లాక్ మనీ ఇష్యూ దేశంలో మేజర్ డిస్కషన్ పాయింట్గా మారింది. ఆల్రెడీ యూపీఏ గవర్నమెంట్ కరప్షన్ అలిగేషన్స్ వల్ల ప్రెజర్ ఫేస్ చేస్తూ ఉంది. అన్నా హజారే యాంటీ కరప్షన్ మూవ్మెంట్ వల్ల కరప్షన్ అండ్ బ్లాక్ మనీ నేషనల్ ఇష్యూగా మారింది. అదే పీరియడ్లో అజిత్ డోవల్ మరియు ఇతర మెంబర్స్ కలిసి బీజేపీ టాస్క్ ఫోర్స్ తరపున బ్లాక్ మనీ రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. ఆల్రెడీ నడుస్తున్న యాంటీ కరప్షన్ మూవ్మెంట్కి ఈ రిపోర్ట్ అడిషనల్ స్ట్రెంత్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ డైరెక్ట్గా కాంగ్రెస్ లెడ్ యూపీఏ గవర్నమెంట్ని పొలిటికల్గా టార్గెట్ చేసింది. And in a major breakthrough, the Swiss government now has agreed to share the names of those Indians who've stashed untaxed money in the banks there. It's a political fight with both the BJP and the Congress at loggerheads over fighting the black money issue. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని ప్రామినెంట్ పర్సనాలిటీస్ పైన అలిగేషన్స్ కూడా రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఎకనామిక్ ఇష్యూస్, కరప్షన్ కాంట్రవర్సీస్, లీడర్షిప్, క్యాంపెయినింగ్, పబ్లిక్ మూడ్ యూపీఏ గవర్నమెంట్ మీద పబ్లిక్ ట్రస్ట్ని డ్యామేజ్ చేశాయి. ఈ పొలిటికల్ ఎన్వైర్న్మెంట్ 2014 ఎలక్షన్స్లో గవర్నమెంట్ చేంజ్ చేయడానికి ఒక మేజర్ ఫ్యాక్టర్గా కాంట్రిబ్యూట్ చేసింది. కొత్త గవర్నమెంట్కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని అపాయింట్ చేయాల్సిన సమయం వచ్చింది. మోడీ అజిత్ డోవల్ని ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అపాయింట్ చేశారు. ఆల్మోస్ట్ 9 years రిటైర్మెంట్ తర్వాత అజిత్ డోవల్ మళ్ళీ ఒక కొత్త రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేసి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. 2014లో అజిత్ డోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అపాయింట్ అయి కొన్ని వీక్స్లోనే ఫస్ట్ మేజర్ క్రైసిస్ వచ్చింది. ఇరాక్లో ఐఎస్ఐఎస్ కంట్రోల్లో ఉన్న 46 మంది ఇండియన్ నర్సెస్ ట్రాప్ అయ్యారు. డోవల్ స్వయంగా ఇరాక్కి వెళ్ళి లోకల్ కాంటాక్ట్స్ మరియు గవర్నమెంట్ ఛానల్స్తో కోఆర్డినేట్ చేసి ఆ నర్సెస్ని సేఫ్గా ఇండియాకి తీసుకురావడంలో కీ రోల్ ప్లే చేశారు. అంతేకాదు ఇండియన్ హిస్టరీలో జరిగిన కొన్ని బిగ్గెస్ట్ అండ్ హైయెస్ట్ రిస్క్ నేషనల్ సెక్యూరిటీ ఆపరేషన్లో కూడా డోవల్ కాంట్రిబ్యూషన్ ఉంది. మైనమార్ క్రాస్ బోర్డర్ ఆపరేషన్, యూరీ అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్, పుల్వామా అటాక్ తర్వాత బలకోట్ ఎయిర్ స్ట్రైక్, అలాగే ఆర్టికల్ 370 రిమూవ్ టైంలో కాశ్మీర్ సెక్యూరిటీ ప్లానింగ్, ఇలా చాలా కీ డిసిజన్స్లో ఆయన రోల్ ఉంది. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఆల్మోస్ట్ ప్రతి మేజర్ డిసిజన్ మేకింగ్ ప్రాసెస్లో డోవల్ ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ అవుతుంది. రీసెంట్ ఇయర్స్లో ఇండియా నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఎక్కువ ఆఫెన్స్ అప్రోచ్ మరియు జీరో టాలరెన్స్ పాలసీ ఫాలో చేస్తుంది. ఆ స్ట్రాటజిక్ షిఫ్ట్కి కూడా అజిత్ డోవల్ కూడా ఒక మేజర్ రీజన్ అని చాలామంది ఎక్స్పర్టీస్ భావిస్తున్నారు. అజిత్ డోవల్ స్టోరీ కంప్లీట్గా చూసాక ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. నేషనల్ సెక్యూరిటీ అంటే మనం టీవీలో చూసే మిలిటరీ ప్యారడైస్ మిజైల్ లాంచెస్ లేదా సర్జికల్ స్ట్రైక్ మాత్రమే కాదు. చాలా డిసిషన్స్ పబ్లిక్కి తెలియకముందే జరుగుతాయి. చాలా ఆపరేషన్స్ అఫీషియల్గా ఎప్పటికీ కన్ఫర్మ్ కూడా అవ్వకపోవచ్చు. అజిత్ డోవల్ సపోర్టర్స్కి అతను ఇండియా సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ని మార్చిన స్ట్రాటజిస్ట్. క్రిటిక్స్కి అతని డిసిజన్స్, ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ప్రాక్సిమిటీ పైన ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ రెండు ఒపీనియన్స్ మధ్య ఒక ఫ్యాక్ట్ మాత్రం మారదు. ఆల్మోస్ట్ 5 decadesగా అజిత్ డోవల్ ఇండియాస్ మోస్ట్ సెన్సిటివ్ సెక్యూరిటీ డిసిజన్ దగ్గర ఉన్నాడు. కేరళ రేడ్స్ నుండి మిజోరాం, పాకిస్తాన్, గోల్డెన్ టెంపుల్, కాందార్ అండ్ ఫైనల్లీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫీస్. ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జర్నీ ఇండియా సెక్యూరిటీ హిస్టరీలో యూనిక్ చాప్టర్గా నిలిచిపోయింది. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి డీప్ జియో పొలిటికల్ అండ్ పొలిటికల్ డాక్యుమెంటరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ డాక్యుమెంటరీలో కలుద్దాం.